నేనేవైతే రాసిచ్చానో అవన్నీ ఇచ్చావుగా? ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. నాకు కొంచెం కుంకుమ, ఇంకా 2 కొబ్బరికాయలు కావాలి. ప్రణామాలు సాయి. ఈ సరుకులన్నీ అమ్మ నాన్న తీసుకురమ్మన్నారు. సాయి, నేను మీ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటాను? ఈ సామాన్లు నా కోసం కాదు, వైశాలి కోసం. తీసుకో. క్షమించండి సాయి, నేనది మర్చిపోయాను. వైశాలి నాకు చెప్పింది 2 వస్తువులు తీసుకురమ్మని. వాటికి నేను డబ్బులిస్తాను. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. ఎక్కడికెళ్తున్నావు శ్యామా? పొలానికి వెళ్తున్నాను సాయి, పంట చూడ్డానికి. ఈసారి పంట చాలా బాగా పండింది సాయి. వాతావరణం కూడా చాలా సహకరించింది. రాముడు మేలు చేస్తాడు. సాయి, ఏంటి వైశాలి మీకేమైనా చెప్పిందా? శ్యామా, ఈసారి లాభాల్లో నుండి కొంత భాగం మన రైతులకు తప్పకుండా పంచిపెట్టు. తప్పకుండా పంచుతాను సాయి. మీరు ఎలా చెబితే అలాగే జరుగుతుంది. ఇక వెళ్తాను సాయి. సాయి, నాకు తెలుసు నా వల్ల తప్పు జరిగింది, కానీ... సలీం, ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేస్తాడు. రిహానా ఆరోగ్యం ఎలా ఉంది? మీరిచ్చిన విభూతి తీసుకున్నాక దగ్గు చిటికలో మాయమైపోయింది సాయి. సాయి, నా మాటలకు ఎందుకు బదులు చెప్పడం లేదు? నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వెళ్తాను సాయి. సాయి, నేను మిమ్మల్ని... ఇప్పుడు నేను కొంచెం పనిలో ఉన్నాను దివాకర్. నీ సాకులన్నీ నేను తర్వాత వింటాను. ఏమైందండి మీకు? నిన్నటి నుంచి చూస్తున్నాను, చాలా ముభావంగా ఉన్నారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తించారా? మరి ఎవరైనా తప్పుగా మాట్లాడారా? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? వినండి వినండి వినండి, టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఇక ప్రేక్షకులు మన ప్రదర్శన చూడటానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మనం తొందరగా ప్రదర్శన మొదలు పెడదాం. మీరందరూ ఏర్పాట్లు పూర్తి చేసుకోండి. కార్యక్రమానికి ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు నీళ్లు తీసుకొని రండి, వర్షం కోసం. తుకారం గారు చెప్తారు మీకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో అని. తీసుకోండి. ఈయనతో ప్రదర్శన తరువాత తీరిగ్గా మాట్లాడాలి. నీళ్లు కావాలా? నేను తీసుకొస్తాను. శివ, నిన్న కలెక్టర్ గారు వచ్చారు మన దగ్గరికి. ఆ హడావుల్లో నేను మీ ఇద్దరికి డబ్బులు ఇవ్వటం మర్చిపోయాను. ఇదిగో నిన్నటి డబ్బులు. ఏమైంది? మొత్తం 50 రూపాయలు. ఇవి మొత్తం 45 రూపాయలు. మన ప్రతి కార్యక్రమానికి ఇంతే జీతం. వీటిని మీ దగ్గరే దాచిపెట్టండి. నాకు అర్థమవుతుంది సాయి, మీరు నా మీద కోపంగా ఉన్నారని.
కానీ నేను మీకు వివరించడానికే ప్రయత్నం చేస్తున్నాను సాయి. నువ్వు ప్రతిసారి ఏ సాకు చెప్తావో ఈరోజు కూడా అదే చెప్తావు. నీది పాత పాటే ఎన్నిసార్లు వినాలి? సాయి, ఎందుకు అలా అంటున్నారు మీరు? నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? దివాకర్, వైశాలి నిన్నెప్పుడైనా ఏమైనా అన్నప్పుడు నువ్వు వైశాలికి ఇదే విధంగా జవాబు చెప్తావుగా. ఏ విధంగా అయితే నువ్వు ప్రవర్తిస్తావో అది నీ విషయంలో జరిగినప్పుడు ఇంత బాధెందుకు కలుగుతుంది? నా ఉద్దేశం నిన్ను బాధ పెట్టడం కాదు దివాకర్, నీకు ఒక ముఖ్యమైన విషయం తెలియచేయటానికి. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు వైశాలి చెప్పిన వస్తువుల్నే ఎందుకు మర్చిపోతావో? ఎందుకంటే నువ్వు నీ మనసులో నిర్ణయించుకున్నావు నువ్వు ఆమె మాట వినకూడదు అని. ఎందుకంటే ఆమె ఏం చెప్పినా అందుకు నీకు కోపం వచ్చేస్తుంది. అందుకని నువ్వు ఆమె ఏం చెప్పినా వినవు. కానీ వినకపోతే సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది సాయి. కానీ వైశాలితో మాట్లాడినా కూడా సమస్యకి పరిష్కారం దొరకదు సాయి. తను ఎప్పుడూ తన ఇష్టాన్ని ఇంకా తన సమస్యల్ని నా మీద రుద్దాలనుకుంటుంది. తను ఇంకా ఇది కూడా చూడదు నేను ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నానా అని. తను ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా, ఎప్పుడు ఒక చేత్తో చప్పట్ల మోగవని. ఇదే విషయం నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా దివాకర్, ఒక్క చేత్తో చప్పట్లు మోగవు అని. అయినా ఎవరో ఒకరు ప్రయత్నం చేయాల్సి ఉంటుందిగా. సర్లే, ఏం పర్వాలేదు, నువ్వేమీ బాధపడకు దివాకర్. ఎందుకంటే అతి త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయి. అతి త్వరలో నువ్వు పెద్ద ధనవంతుడు కాబోతున్నావు. ఎంత ధనవంతుడు అంటే సమస్యలన్నీ వాటికి అవే పరిష్కారమైపోతాయి. నిజమా? ఎలా? ఎప్పుడు? నువ్వు అదృష్టగనివి దివాకర్. చాలా పెద్ద నిధి దొరకబోతుంది నీకు అతి త్వరలోనే. నిధా? ఆ కానీ నిధి దొరికిన తర్వాతైనా నాకు వైశాలి మధ్య ఏదైతే సమస్య ఉందో అది ఎలా పరిష్కారం అవుతుంది? ఆ సమస్య అయితే ఎప్పుడూ అలాగే ఉంటుంది కదా. అన్ని విషయాలు ఇప్పుడే తెలుసుకుంటే ఇంకా నిధి దొరికిన తర్వాత ఏం తెలుసుకుంటావు దివాకర్? తీసుకో. ఏమైంది? ఆహాహా, అలాగా. ఈ డబ్బులు నేను భూమికి ఇవ్వనా? సోదర సోదరీమణులారా, ఏ కార్యక్రమం కోసమైతే మీరందరూ ఎదురు చూస్తున్నారో ఆ కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుంది. సమయం అవుతోంది, బయట అందరూ కూర్చున్నారు. తెర తొలగించండి. అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది, ఒక అబ్బాయి ఉండేవాడు. అదే భూమి విడిగా డబ్బులు దాస్తుంది కదా, ఆ డబ్బులు అడుగుతున్నాను నేను. ₹45. మన ప్రతి కార్యక్రమానికి ఇంతే పారితోషికం. ఇదిగో మొత్తం ₹50.
తరువాత వీళ్ళకి సాయితో పరిచయం అయ్యింది. ఇక వారికి సాయి అనుగ్రహం దొరికింది. ఆ విధంగా సాయి దయ వల్ల మండు టెండల్లో వర్షం కురిసింది. అలా సాయి దయ వల్ల మండు టెండల్లో వర్షం కురిసింది. ఏమండి, అప్పుడు సాయి కృప వల్ల మండు టెండల్లో వర్షం కురిసింది. అయ్యో అక్కయ్య, సాయి కృప చాలా ఆలస్యం అవుతుంది. వర్షం కురిపించడం మర్చిపోయారా? అరే, నీళ్ళు అయిపోయాయా ఏంటి? శివకి ఏమైంది అసలు? అతడి ధ్యాస ఎక్కడుంది? ఇది అభ్యాసం చేశాడుగా అతను. సాయి, నాకు నిధి ఎప్పుడు దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? అది ఎక్కడుందో ఆ విషయం నాకు ఎలా తెలుస్తుంది? చాలా ప్రశ్నలున్నాయి కదా నీ మనసులో. కానీ నిధి కావాలంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది దివాకర్. సాయి, నేను ఎంత పెద్ద పర్వతమైనా ఎక్కేస్తాను. నేను నదిలో ఈత కొట్టమని కొడతాను. మీరు కేవలం ఆ నిధి ఎక్కడుందో చెప్పండి చాలు. అప్పుడు చూడండి. అలా కాదు, మానసిక శ్రమ. అప్పుడే నువ్వు ధనవంతుడివి అవ్వగలవు. మానసిక శ్రమ వింటుంటే ఎలా అనిపిస్తుందంటే సాయి, మీరేదో పొడుపు కథ చెప్తున్నట్టుంది. చాలా సరిగ్గా అర్థం చేసుకున్నావు నువ్వు. ఇది ఒక పొడుపు కథే. దీనిలోనే నిధి రహస్యం దాగి ఉంది. ఈ పొడుపు కథ విప్పు, అప్పుడు నిధి రహస్యం తెలుస్తుంది. అలాగే సాయి, ఆ పొడుపు కథ ఏంటో చెప్పండి. ఇతరులకు ఎంత పంచితే అంత పెరుగుతుంది. భద్రంగా ఉంచుకుంటే సదా తోడుగా ఉంటుంది. కంటికి కనిపించదు, కేవలం అనుభూతి కలుగుతుంది. అది లేకపోతే జీవితం అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఈ పొడుపు కథకు అర్థమేంటి సాయి? నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నేను చెప్పాను కదా, అంత సులభం కాదని. శ్రమ పడాల్సి ఉంటుంది. మెదడుకి మేత. పొడుపు కథలో నేను ఎప్పుడు విప్పలేను సాయి. ఇలా అయితే నాకు నిధి ఎప్పటికీ దొరకదు. ఖచ్చితంగా దొరుకుతుంది దివాకర్. బహుశా దీనికి సమాధానం వెతకటంలో నీకు వైశాలి సహాయం చేయొచ్చేమో. వైశాలినా? ఎందుకు కాదు? నిజానికి తను ఒక్కతి మాత్రమే దీనికి జవాబు చెప్పగలదు. కానీ నువ్వు ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోవాలి దివాకర్. ఈ విషయం ఆమెకు తెలియకూడదు. ఈ పొడుపు కథ నీకు నిధికి దారి చూపించబోతుందని. అలాగే సాయి. నువ్వు నీ తెలివితేటలతో ఆమె నుండి జవాబు రాబట్టాల్సుంటుంది. శాంతించండి, శాంతించండి. ఈ బొమ్మలాట గురించి నేను చాలా విన్నాను, కానీ ఇది అతిశయోక్తి అయ్యింది. అవును, ఈ బొమ్మలాట అస్సలు బాగోలేదు. ఏమీ బాగలేదు. ఇన్ని డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నాను. నా భార్య పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అసలు ఇదే మాట? నా డబ్బులు నాకు ఇచ్చేయండి. చూడండి, కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడంతా సరైపోతుంది. మీరు మళ్ళీ ఈ ప్రదర్శన చూడండి.
నేను మీ దగ్గర డబ్బులు తీసుకోను. సహాయం చేయండి సాయి. సాయి, సాయి కృప. ఇక దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే సాయి తన భక్తుల చెయ్యి ఎన్నడూ విడువరని, ఎల్లవేళలా వాళ్ళని ఆదుకుంటారని. అందరూ నాతో పాటు చెప్పండి, సాయి బాబాకి జై! సాయి బాబాకి జై! నేను ఎంత అడిగినా మీరు చెప్పకపోయినా, కానీ ఇప్పుడు మీ ప్రవర్తన చెప్తోంది మీకేదో అయిందని. నేను మీ భార్యని. ప్రతి కష్టం దుఃఖం మనం పంచుకుంటాం. మరి అలాంటి విషయం ఏంటి? అది మీరు నాకు చెప్పలేకపోతున్నారు. భార్యాభర్తలు ఒకరి దగ్గర ఒకరు ఏ రహస్యాలు దాయకూడదు. భూమి, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. సాయి, నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఇప్పుడు నా భర్త దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడాలి. ఆయన మనసులో ఖచ్చితంగా ఏదో బాధ ఉంది. అది ఆయనని లోపలి తినేస్తోంది. ఆయనతో ఎవరేం తప్పుగా మాట్లాడారో తెలీదు. మీకు తెలుసుగా సాయి, కొంతమందిలో ఓర్పు సహనం అస్సలుండదు. ఖచ్చితంగా ఆయనతో ఎవరో చెడుగా వ్యవహరించుంటారు. నేను ముందు ఆయనతో మాట్లాడి ఆయనకి నచ్చజెప్పి ఆయన్ని శాంతపరిచి తర్వాత మీ దగ్గరికి వస్తాను. భూమి, ఒకవేళ సమస్య ఏంటో నీకు తెలిసినా కూడా దాన్ని నువ్వు ఎలా పరిష్కరిస్తావు? నేను ఆయనకి నచ్చజెప్తాను. ఎవరైతే ఆయన మనసుని బాధ పెట్టారో వాళ్ళతో గొడవ పడతాను. ఎంత పెద్ద సమస్యలకైనా పరిష్కారం శాంతంతో, సహనంతోనే దొరుకుతుంది.
ఎప్పుడైతే మనిషి మానసిక స్థితి సరిగ్గా ఉండదో అప్పుడు వారు ఎవ్వరి మాట వినరు. అప్పుడు సమాధానం ముందు పెట్టినా వాళ్ళకెలా కనిపిస్తుంది?